హాయ్ గాయ్స్, అందరికీ హాయ్ అండి. 3 లేయర్ ఫ్రాకు కుట్టానండి. చాలా ఈజీగా సింపుల్గా కుట్టేసుకోవచ్చు. మీరు చూస్తున్నట్టయితే ఫుల్ బేడా వచ్చిందండి. చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో. ఎలాగో ఏంటో మీకు కూడా చూపిస్తాను. ఫైనల్ అయితే ఇదండి అవుట్పుట్. లాస్ట్లో అయితే ఎక్కడ స్టిచ్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. సో ఇప్పుడైతే మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి 4 మడతలు మడత పెట్టుకోండి. 4 మడతలు మడత పెట్టిన తర్వాత భుజాలు ఇలా సమానంగా పెట్టుకొని కింద చంక కూడా సమానంగా పెట్టాలి. అలాగే కింద నడుము దగ్గర కూడానండి. సో మొత్తం సమానంగా మడత పెట్టుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ భుజాలు, చంక, నడుము అన్నీ ఎలా అయితే ఉన్నాయో అలాగే మార్కర్తో అనేది గీసుకోండి. లేదు లూజు కావాలంటే కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అని ఇచ్చుకోండి. టైట్ కావాలనుకుంటే క్లాత్ కొంచెం టైట్ గీసుకోండి అన్నమాట. దాని మీద సైజు తగ్గించుకోండి. నేనైతే సేమ్ యాజ్టీస్ ఇచ్చేస్తున్నాను, ఇంకా కొంచెం ఎక్స్ట్రా కూడా ఇస్తున్నాను. మీకు వీలైతే ఇచ్చుకోండి, లేదంటే లేదు. చూడండి నేను ఎలా ఉందో అలాగే గీసేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా మాత్రం తీసుకుంటున్నాను. మెడ, నడుము అండ్ చంక, భుజాలు కూడా మొత్తం అంతా సేమ్ తీసుకుంటున్నానండి. ఇక్కడ చూడండి భుజాలు వచ్చేసి 3.5 ఉంది, కానీ ఇక్కడ 4 వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే నేను 3.5 ఎడుతున్నాను. బికాస్ ఖర్చు గిచ్చు అన్నీ పోతే కరెక్ట్గా 3 వచ్చేస్తుంది. సో అందుకే నేను కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకుంటున్నాను. చంక కూడా సేమ్ యాస్టీస్ గీసేయండి. అలాగే మెడ కూడా. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూడండి చంక అట్లా అలా వెళ్ళిపోయింది. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇలా స్ట్రైట్గా గీసుకొని చిన్న క్రాస్ అనేది ఇచ్చేయండి, సెట్ అయిపోతుంది. మెడ దగ్గర కూడా అటు ఇటు చిన్న గేట్ అని పెట్టుకొని చిన్న లైట్గా కట్ చేయండి. మొత్తం కట్ చేసేయకండి. ఇప్పుడు కింద వచ్చేసి మొత్తం కట్ చేసేయండి. మెడ వదిలేసి ఉరి చుట్టూ కట్ చేసుకుంటూ వచ్చేయండి. నేనైతే ఇప్పుడు కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మెడ ఎంత కావాలంటే దాని ఆది బ్లౌజు గౌన్ ఉంటుంది కదా, దాని ప్రకారంగా అయితే తీసేసుకోండి. లేదు పొడవు పెట్టుకుంటామంటే 10, 11 ఇలా పెట్టుకోండి. బ్యాక్ వచ్చేసి రౌండ్ ఇచ్చేసాను నేను. ఫ్రంట్ వచ్చేసి పలకల మెడండి. వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ సేమ్ అది ఎలా ఉందో అలాగే కుట్టమన్నారు. ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అండి. కింద పార్ట్కి పై పార్ట్ కట్ చేసాం కదా, అది 4 మడతలు పెట్టుకొని లైనింగ్ కూడా కింద పార్ట్ కూడా 4 మడతలు పెట్టుకోండి. పైది కూడా 4 మడతలు పెట్టి ఇలా నడుము అనేది చూసుకొని లంగాలాగా కట్ చేసుకోండి. స్ట్రైట్గా రాకూడదు, అలా మరి క్రాస్గా వెళ్ళిపోకూడదు. ఏదో జస్ట్ అలా మిడిల్లో క్రాస్ అనేది ఇచ్చేయండి లంగాలాగా. సో ఇచ్చేసి కట్ చేసేయండి. కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి. నడుము కూడా కొంచెం ఎక్కువైనా పర్లేదు, కట్ చేసేసుకోవచ్చు. సరిపోతే ఇబ్బంది. సో నేనైతే కట్ చేసేసాను. చూడండి ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇది అందరికీ తెలిసిందే. యాక్చువల్లీ పైన పెట్టి క్లాత్ అనేది మెయిన్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ కొంచెం ఎగస్ట్రాని కట్ చేసుకోండి. ఒరిజినల్ క్లాత్ బికాస్ కుట్టడానికి మనకి ఈజీగా ఉంటుంది. తీసుకొని మొత్తం అంతా కట్ చేసేసుకోండి. ఫ్రంట్ బ్యాక్ కూడా కట్టింగ్ అండి చేసేసుకోండి. మెడ దగ్గర మాత్రం కట్ చేయకండి. కుట్టేటప్పుడు తీసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. కట్ చేసేసామంటే మనకి జరిగిపోతుంది సరుకు. అసలు అలాగా ఎక్కువ టైం పెట్టేస్తుంది సెట్ చేసుకోవడానికి. సో ఇలా అయితే ఏముంది, అలా వేసేసి అలా కుట్టేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఎప్పుడు మెడ కట్ చేయనండి, కుట్టేటప్పుడే కట్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్కి లైనింగ్ అటు లేవు, అంతా ప్లెయిన్. ఇది లైనింగ్ అటు వేయట్లేదు, ఫుల్ హ్యాండ్స్ అండి. నేను ఆ హ్యాండ్స్ ప్రకారంగా తీసుకొని కట్ చేసుకుంటాను. మీకు నచ్చిన హ్యాండ్స్ తీసుకోవచ్చు.
హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చూపిస్తున్నాను. నేను నార్మల్గా కట్ చేసేస్తున్నాను. మీకు కావాలంటే కొలతలను తీసుకొని కట్ చేసుకోవచ్చు. మిషన్ కుట్టే వాళ్ళకి చిన్న అవగాహన ఉంటుంది కదండి. సో ఇలా కుట్టే ఇలా సరిపోతుంది, అలా కుడితే అలా అయిపోతుందని. సో ఆ ప్రకారంగా నేనైతే హ్యాండ్స్ అనేది కట్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసి అండి 3 టైప్స్ కదా. ఫస్ట్ ఫిల్స్ వచ్చేసి శారీ మొత్తం తీసేసుకోండి. మొత్తం 3 సమానంగా తీసేసుకోండి. పొడవు మాత్రం ఒకటి 10, ఒకటి 12, ఇంకొకటి 14 ఇలా. లేదంటే ఫస్ట్ 2 పొడవు పెట్టుకోండి, లాస్ట్ది కొంచెం చిన్నగా పెట్టుకోండి, సెట్ అయిపోతుంది. పొడవు వచ్చేసి 3 సమానంగానే ఉంటాయండి. సారీ వెడల్పు. పొడవు మాత్రం చెప్పాను కదండి, పెద్దట నేను మీకు నచ్చితే 11, 12 ఇలా కూడా పెట్టుకోవచ్చు. నేనైతే 10, 13, 15 ఇలా ఒకదానికి ఒకటి అలా పెంచుకుంటూ అనేది వెళ్ళానండి. దాని ప్రకారంగా 3 కట్ చేసేసుకుంటున్నాను. దాని మీద వేసుకొని కొంచెం ఎక్స్ట్రాగా తీసుకొని కట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఎక్స్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది. 3 కదండి, నేను 4 కట్ చేశాను. బికాస్ మనం కుట్టేటప్పుడు మనకి ఇంకా ఫస్ట్ దానికి క్లాత్ మిగులుతుందండి. మీకు కుట్టేటప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇలా చెప్పినా మీకు అర్థం కాదు. సో అందుకే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది. నాకు 4 అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి మెడపైన అలా కుట్టేసి రివర్స్ చేసేసి మళ్ళీ కుట్టని వేసుకుంటూ వచ్చేయండి. వీళ్ళు జిప్ వేయమన్నారండి. జిప్పు ఆల్రెడీ ఒకటి కుట్టేశాను. సో వీడియో తీయడం మర్చిపోయాను. సో అందుకే ఇంకోటి చూపిస్తున్నాను. ఇది ఏం లేదండి, జస్ట్ జిప్పు మనకి ఎట్లా కావాలో మన భుజం దగ్గర నుండి మన 1/2 ఇంచి చేత్తో పెట్టి ఇలాగా నేను చూపించాను కదండి. సో అలా పెట్టుకొని కట్ చేసేసి జిప్ అనేది కింద పెట్టేసి పైన మడత పెట్టి కుట్టేయండి. లేదు అనుకుంటే జిప్పు పైన పెట్టి ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ కుట్టి ఎలా అయితే రివర్స్ చేస్తామో అలా రివర్స్ చేసుకున్నా పర్వాలేదు. నేనైతే పైనుంచి అనేది కుట్టేసేస్తున్నాను. చూడండి ఇలాగా. సో ఇలా కుట్టేసేసాను నేను. అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా రెడీ చేసుకోండి. బ్యాక్ సైడ్ చిన్న చిన్న డాట్స్ అన్నీ వేసుకోండి. బ్లౌజ్కి వేసుకుంటాం కదా. సో అలాగా 2 అయితే రెడీ అయిపోయి మనకి. ఇప్పుడు వచ్చేసి భుజాలు 2 అతికేయండి. ఇది కూడా అతికేసిన తర్వాత 2 కుట్లు వేసుకోండి. మీకు నచ్చితే పైనుంచి కుట్టేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడైతే లైనింగ్ ఉంటుంది కదండి, లైనింగ్ అనేది కింద మొత్తం మడత పెట్టేసుకోండి. మడత పెట్టేసి ప్లస్ ముక్కలుగా అయిపోతుంది. సో ఆ ముక్కలు కూడా అతికేసుకోండి. అతికేసిన తర్వాత హ్యాండ్స్ అయితే రెడీ చేసుకోండి. యాక్చువల్ హ్యాండ్స్కి ఎలాస్టిక్ వేయమన్నారండి. సో ఇంకా ఇవ్వలేదు. సో అందుకని నేను నార్మల్గా మడతపెట్టి కుట్టేస్తున్నాను. నేను కుట్టేలోపే ఆంటీ గారేమో తెచ్చి ఇచ్చేసారు. సో మళ్ళీ మళ్ళీ కుట్టాల్సి వచ్చింది. సో ఫైనల్ అయితే 1 సైడ్ అతికేయండి. హ్యాండ్స్ వేసేసి ఓన్లీ 1 సైడ్ అతకాలండి, 2 సైడ్ అతకూడదు. అతికిన తర్వాత ఇప్పుడు వచ్చేసి లైనింగ్ చెప్పాను కదండి 2 పీసెస్గా ఉందని అతికేసుకోండి. అతికేసుకున్న తర్వాత ఇలా పైనుంచి కుట్టని వేసుకుంటూ వచ్చేయండి. ఇప్పుడైతే అసలు అయింది వచ్చిందండి. ఇప్పుడండి ఇది కుట్టడం కాదు కానీ కాళ్ళు అయితే తెగ నొప్పి వచ్చేస్తున్నాయండి బాబు మీకు, నాకు సారీ. ఫైనలీ తప్పదు కదా, కుట్టాలి. ఫస్ట్ వచ్చేసి ఒక సైడ్ మడత పెట్టి కుట్టేయండి. కుట్టేసిన తర్వాత చిన్న చిన్న ఫిల్స్ అనేది పెట్టుకుంటూ వెళ్ళిపోండి. ఫిల్స్ పెట్టడం అంటే నాకు ఇలాగే వచ్చండి, చూపిస్తాను. చెప్పాను కదండి కాళ్ళు అయితే విపరీతంగా నొప్పి వచ్చేస్తున్నాయి. అది ప్లస్ నా మిషన్ ఎందువల్ల టైట్గా పెట్టేస్తుందండి. సో మీకు ఏమైనా తెలిస్తే కొంచెం వీడియో రూపంలో పెట్టేయండి అబ్బా, ఓకేనా. ఇప్పుడు వచ్చేసి అంచు మొత్తం కుట్టేసిన తర్వాత 2 హ్యాండ్స్ మీ ఫింగర్స్ ఉంటాయి కదండి, ఇలా నేను చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకుంటూ ముందుకు నెట్టామంటే మనకి కుర్చీ అనేది ఆటోమేటిక్గా పడిపోతుంది. స్లోగా చూసుకుంటూ చూసుకుంటూ కుట్టుకుంటే మళ్ళీ చేతి మీద కాటి వస్తే ఇబ్బంది.
సో చూసుకుంటూ కుట్టు అనేది వేసుకోండి. అలాగే 3 కూడా రెడీ చేసేసుకోండి. రెడీ చేసిన తర్వాత చెప్పాను కదండి లైనింగ్ అతికేమని. సో లైనింగ్ అయితే ముందే అతికించుకున్న పర్వాలేదు, తర్వాత అతుక్కున్న పర్వాలేదు. సో నేనైతే ఇందాకే అతికేద్దాం అనుకున్నాను, బట్ అవ్వలేదు. సో ఇప్పుడు అతుకుతున్నాను. సో అతికేసాను కదండి. ఇప్పుడు వచ్చేసి ఫిల్స్ ఉన్నాయి కదండి, ఈ ఫిల్స్ బయటికి కనిపించేలాగా ఈ ఫిల్స్ పైన పెట్టుకోవాలండి. పైన పెట్టి కుట్టు మీద కుట్టేసుకుంటూ మొత్తం వచ్చేయండి. బాడీ అంతా నడుము ఎంతవరకు ఉందో అంతవరకు కుట్టేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటే కట్ చేసేయండి. అది ఇంకో దానికి యూజ్ అవుతుంది. సో మనం ఫస్ట్ స్టెప్ పెట్టుకున్నప్పుడు కొంచెం క్లాత్ మిగులుతుంది. సెకండ్ స్టెప్కి అసలు క్లాతే సరిపోదు, ఇంకా యాడ్ చేయాలి. థర్డ్ కూడా సేమ్ అలాగేనండి. సో అలా మనం కుట్టిన కొలది స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటుంది. సో చూడండి ఇలా అయితే కుట్టేశాను. ఫస్ట్ స్టెప్ లైనింగ్ మీద పెట్టి కుట్టాను, బట్ సెకండ్ అలా కాదు. లైనింగ్ వదిలేసి మెయిన్ క్లాత్ ఫిల్స్ అనేది పైన పెట్టి కుట్టాలి. మళ్ళీ చెప్తున్నానండి, లైనింగ్ మీద కుట్టు వేయకూడదు. మెయిన్ క్లాత్ కలిపి పైన పెట్టి కుట్టు అనేది వేసుకోండి. అలాగే ఇంకోటి కూడా యాడ్ చేసేయండి. 3 కూడా అలాగే కుట్టేయండి. చెప్పాను కదా మనం కుట్టిన కొలది క్లాత్ అనేది సరిపోదు. సో అందుకే నేను ఫస్ట్ 3 స్టెప్స్కి 4 తీసుకున్నాను. సో మీకు అలాగే ఎంత క్లాత్ పడుతుందో దాన్ని బట్టి మీరు చూసుకోండి. క్లాత్ అసలు వేస్ట్ చేయకూడదు, బికాస్ ఇంకొకసారి సరిపోదండి. సో నేను ఏదో అలా అడ్జస్ట్ చేసి అయితే కుట్టేశాను. ఫైనల్ అయితే 3 స్టెప్స్ కుట్టేశాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్కి ఎలాస్టిక్ ఇచ్చేస్తున్నాను. హ్యాండ్స్కి ఎలాస్టిక్ వేసేస్తున్నానండి. ఎలాస్టిక్ వేసేసిన తర్వాత అటు సైడ్ ఇటు సైడ్ కుట్టేసేసుకోండి, సరిపోతుంది. సైజుని బట్టి సైజ్ చూసుకొని కుట్టు అనేది వేసేసుకోండి. వచ్చేసి లైనింగ్ సపరేట్గా వేసుకోవాలి. మెయిన్ క్లాత్ సపరేట్గా కుట్టు అనేది వేసుకోండి. అలా అయితే మనకి ఫినిషింగ్ బాగా వస్తుంది. ఓకే, ఫైనల్ అయితే డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. సో డ్రెస్ అవుట్ఫుట్ ఇలా ఉందండి. స్టార్టింగ్లో కూడా చూసారు, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఫుల్ గ్యారం వచ్చిందండి. నాకే చాలా బాగా అనిపించింది, చాలా నచ్చింది. సో ఫైనల్ అయితే డ్రెస్ రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు ఏమైనా మోడల్స్ కావాలంటే ఖచ్చితంగా పెడతాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్. టేక్ కేర్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్. ఇంకొకటి ఏంటంటే ఏమైనా కావాలి అనుకుంటే కిడ్స్ ఆర్ మెన్స్ ఎవరికైనా పెడతాను, కామెంట్ అయితే చేయండి. అలాగే ఒక చిన్న లైక్. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్. సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్. బాయ్.